మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వీరమల్లు ప్రకాష్ గారు, అదేవిధంగా రాజకీయ నిపుణులు, అందరికీ సుపరిచితులు. ఒకసారి మనం ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి. నమస్తే రైట్ అండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మానవ ప్రయోజనాలు, సమాజానికి పనికొచ్చే ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తే మరి బ్లాస్టింగ్ చేసేంత రాజకీయం ఉందంటారా? ఇప్పుడు అందరు కేసీఆర్ లాగా ఉండరు. ఆయన తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించడానికి కూడా నిమ్స్ లో ఆమరణ దీక్ష చేశాడు. దీక్ష దివస్. బట్ చాలా మంది రాజకీయ నాయకులకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ తను ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన 100 కోట్లు 200 కోట్లు తిరిగి రావాలి. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్ కోసం మళ్ళీ 200 కోట్లు సంపాదించాలి. ఇట్లా ఉంటది అన్నట్టు. కాబట్టి ముఖ్యమంత్రి పీఠం చాలా ఆకర్షణీయమైంది. అది వీటి ముందట ప్రజల ప్రయోజనాలు పట్టవు, ప్రభుత్వ ఆస్తులు పట్టవు, ఏది పట్టదు. అంటే చాలా మంది క్రిమినల్స్ గా మారుతున్నారు రాజకీయ నాయకులు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే దానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్లాగే ఉంటారు. అండి, రాజకీయాలలో ప్రవేశించే ముందు, రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత మరి మనుషుల్లో మార్పులు వస్తాయంటారా? ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మనుషుల్లో మార్పు తను ఫైట్ చేయాలి తనకున్న అవలక్షణాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు తన లోపల కొన్ని అవలక్షణాలు ఉంటాయి, వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే ముందు తను నా నడవడిక సరిగా లేదు, నేను పోయే దారి సరైనది కాదు అంటే తను ముందు అసహించుకోవాలి, తను ప్రేమించుకోవాలి. అప్పుడే మారాలనే ఒక తపన మొదలవుతుంది. అది గుడ్ బిగినింగ్ అది. కానీ అంత దూరం వీళ్ళు రావట్లేదు. అంతకంటే ముందే వీళ్ళకు చావు దగ్గరికి వస్తుంది. రైట్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ ఈ మీటింగ్ కూడా 19ని పెట్టాలని ముందుగా మరి లీకేజ్లు ఇచ్చిన తర్వాత మీడియాకి చెప్పిన తర్వాత మళ్ళీ 21 కంటూ పోస్ట్ పోన్ అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటారు? నాకు తెలియదు అది. నేను బీఆర్ఎస్ లో లేను. ఒక అనలిస్ట్ గా చెప్పండి. నేను అనేది డేట్ మార్చుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఏమి ఇన్కన్వీనియన్స్ ఉందో మనకు తెలియదు. జన సమీకరణ చేయలేక లేకపోతే రాలేదు. జన సమీకరణ ఉండదుగా. ఓకే. అది కార్యవర్గ, అది ఓన్లీ రెస్ట్రిక్టెడ్ కదా. జన సమీకరణ ఉండదు, దానికేం కోరం ఉండదు. కాబట్టి అది ఏదైనా వేరే వాళ్ళు ఇంకో 2 days టైం తీసుకొని ఇంకేమైనా విషయాల మీద కొంత అధ్యయనం చేసి అక్కడ ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారేమో తెలియదు. మరి రానున్న కాలంలో కూడా పాలమూరులో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. మరి అక్కడ మరి చెప్పలే కదా, అంటే లీకేజ్లు వస్తున్నాయి మీడియాకి సంబంధించి. కానీ ఒకటి ఏంటంటే ఎలా ఛాన్స్ ఉంటుంది అంటే కేసీఆర్ గారు ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక ఆయన మనసులో ఏముందనేది ఊహించడం ఎవరికి సాధ్యం కాదు. అది ఎనలిస్టులకు సాధ్యం కాదు, మీడియాకు సాధ్యం కాదు, కేటీఆర్ గారికి సాధ్యం కాదు, హరీష్ రావు గారికి కూడా సాధ్యం కాదు. ఆయన అనౌన్స్ చేసేదాకా ఆయన మైండ్లో ఏముందనేది ఎవరు గ్రహించలేరు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అసలే తెలియదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా గ్రహించగల శక్తి కలిగి ఉన్నారంటారా? రేవంత్ రెడ్డి చాలా తెలివైనడు. బట్ కేసీఆర్ ఏమనుకుంటుండ అనేది ఆయన తెలుసుకోవడం కష్టం. లేదు, ఆయన గురువు చంద్రబాబుకి అర్థం కాలేదు, ఆయన సమకాలీకుడు రాజశేఖర రెడ్డికి అర్థం కాలేదు. వాళ్ళిద్దరిని ముప్పు తిప్పలు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి ఆయన. రేవంత్ రెడ్డి చాలా ఆయన ముందర చిన్న రిజిడ్ గా ఉన్న పొలిటీషియన్ మరి కేసీఆర్ గారు అనుకున్నప్పుడు మరి ఫామ్ హౌస్ లో కొద్దిసేపు సేద తీరారు అనుకుంటే మీరు అది నేనేమంటున్నా, దయచేసి ఫామ్ హౌస్ అనకండి. ఎందుకంటే ఆయనకి ఇల్లు లేదు. ఓకే. నందినగర్ ఇల్లు చాలా చిన్నది. అక్కడ ఏంటంటే ఒక కారు వస్తే ఇంకో కారు ఎదురు వస్తే పట్టవు ఇప్పుడున్న పెద్ద కార్లు. అక్కడ ఇవి ఉన్నాయి, ఏది పోలీస్ ఆంక్షలు ఉన్నాయి. మీరు ఇక్కడంటే కష్టం సార్, మేము సెక్యూరిటీ ఇవ్వలేము అని చెప్పారు. ఆయనకు ఉన్నది కదా ఒకటే ఇల్లు. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, నా ఇంటికి ఆయన ఫామ్ లో ఉండే ఇల్లుకి చాలా దగ్గర. ఎందుకంటే నేను ఊరు బయటనే ఉంటున్నా. అక్కడ దాకా విల్లాస్ ఉన్నాయి, అక్కడ దాకా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అక్కడ దాకా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఇల్లానండి, అది ఫామ్ హౌస్ అని ఎందుకంటాం? సో ఇంటి నుంచి మరి ప్రజాక్షేత్రంలోకి, ప్రజా సమస్యల్లోకి ఈ మధ్య కాలంలో 2 ఏళ్లుగా బయటికి రాలేదు కదా. బయటకు రాకపోవడానికి ఫామ్ లో ఉండడము, దూరం ఉండడము కారణం కాదు కదా. ఆయన అనుకుంటే హెలికాప్టర్ తెప్పించుకుంటాడు, అక్కడి నుంచి క్షణాల్లో భద్రాచలం అయినా ఆదిలాబాద్ అయినా ఎక్కడికైనా పోగలుగుతాడు కదా. అంటే ఎవరికైనా ఒక సమయం ఇవ్వాలి. సరే, కింద ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు, ప్రజల తరఫున మాట్లాడుతుంటారు. కానీ ఆయన గతంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి, ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. అయినప్పుడు సమయం ఇవ్వాలి కదా. ఇప్పుడు మేమెవరన్నా మాట్లాడిన ఎవరు పట్టించుకోరు, కేసీఆర్ గారు మాట్లాడితే పట్టించుకుంటారు. కాబట్టి ఏందా పిల్లోడికి ఇంతవరకు తెలంగాణ అర్థం కాలేదు, ఎప్పుడు మంత్రి కూడా కాలేదు, ఏదో ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అటువంటి ఒక 2 సంవత్సరాలు కూడా టైం ఇవ్వకుండా
ఏందా విమర్శలు, అది కూడా కేసీఆర్ లాంటి వాడు చేయొచ్చా, Hmm. ఇట్లాంటివి వస్తాయి కదా. Hmm. కాబట్టి ఆయన సమయం ఇచ్చిండు, చాలా ఓర్చుకున్నాడు, ఓపిక పట్టిండు. Right. ఎన్ని బూతులు మాట్లాడినా కూడా ఆయన తిరిగి మాట్లాడలేదు. Hmm. ఆయన స్వభావం కూడా అది కాదు. Hmm. వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాడు ఆయన, Hmm. కిందోళ్ళు చూసుకుంటారు. Hmm. ఆయన సరైన సమయమే ఇప్పుడు. Hmm. ఈ 21st తర్వాత ఆయన కార్యాచరణ ప్రకటించి, ఆయన ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, Hmm. ఆయన కార్యాచరణ అమలవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి రాకతోటి మరి కారు గేరు ఒక్కసారిగా స్పీడ్ ఎందుకునే అవకాశం ఉందంటారా? ఆయన వ్యూహాన్ని బట్టి ఎంత స్పీడ్లో పోవాలనేది ఆయనే డిసైడ్ చేసుకుంటాడు, మనం ఎట్లా చెప్తాం. Hmm. ఆయన అవసరానికి తగ్గ కార్యక్రమాలు ఇస్తూ ఉంటాడు. Hmm. మనము మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, Hmm. ఆయన వ్యవహార శైలి అలా కొత్త కాదు. Hmm. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లాగే ఉన్నాడు ఆయన. Mhm. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే విమర్శ కదా మీడియా. Hmm. ఫామ్ హౌస్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఇప్పుడే అంటే ఒప్పుకున్నారా ఫామ్ హౌస్ అన్నది? నేను అనేది జనంతికంగా అంటే జనంలో ఉన్న మాట జనం అంటారు సార్. అంటే నేనేమంటున్నా, మనుషులకు గనక అవకాశం ఉంటే ఫామ్లనే ఉండాలి. ఓ ఇక్కడ ఉంటే రోగాలతో అంటే వస్తారు. గో టు నేచర్ అని చెప్పేసి మనకి ఇక్కడ అప్పుడు చెప్పారు కదండి. ఇక్కడ ఉంటే రోగాలతో వస్తారని చెప్తున్నా నేను. ఓహో. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆక్సిజన్ దొరుకుతుందా అండి? రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ వెహికల్సే కదా, ఎస్. అన్ని రోడ్లే కదా. ఇక్కడ మనం ఉన్నాం, మనకు ఆక్సిజన్ దొరుకుతుందా? అంటే అందరూ అడవులు బాట పడితే మరి ప్రజా అడవుల పాట కాదు, తను ఉన్న ప్రదేశాన్ని అడవిగా మలుచుకోవాలి. రైట్. తను ఉన్న ప్రదేశాన్ని అడవిగా మలుచుకోవాలి. ఫామ్ హౌస్ అని ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన అందరిలాగా ఆయన వ్యవహార శైలి ఉండదు. ఓకే. ఆయన అట్లుంటేనే ఒక్కొక్కరు గజగజ వణికిపోతారు. అక్కడ కూర్చొని ఆయన ఏం ప్లాన్లు వేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన వ్యూహాలు అర్థం కాక. కేసీఆర్ ఒక విశిష్టమైన రాజకీయ నాయకుడు. ఏ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రితో పోల్చకూడదు. ఎన్టీ రామారావు 3 గంటల రాత్రి లేచి అపాయింట్మెంట్స్ ఇచ్చేవాడు. నేను ఆయన ఫస్ట్ టైం కలిసింది 3:30కి. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు 4:30కి అపాయింట్మెంట్ ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. నేను అనేది ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఓకే. ఎవరి స్టైల్ వాళ్ళది. వాళ్ళు పరిపాలన సరిగా చేస్తున్నారా లేదా అనేది కాదు. ఇప్పుడు సెక్రటేరియట్కు రోజు వచ్చిన వ్యక్తి తెలంగాణలో ఒక్క సమస్యను పరిష్కరించలేదు. పొద్దున్నే 3:30 నుంచి 4:30 నుంచి 6 గంటల నుంచి అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు ఏ మౌలిక సమస్యను తెలంగాణలో పరిష్కరించలే. ఎప్పుడో తప్ప సెక్రటేరియట్కు రాని వ్యక్తి తెలంగాణ ప్రజలు అడగకుండానే 420 పైన వరాలు కోరికలు ఇచ్చాడు. అంటే అప్పుడు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కష్టం కదండి. నేను అనేది ఏంటంటే ప్రజలను అలవాటు చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు కేసీఆర్లో ఉన్న లోపం ఆయన అందరినీ కలవట్లేదు అనేది. నేనేమంటున్నా అంటే కొందరిని కలవాల్సి ఉంటే కలవలేదు, అది వేరు విషయం. నాకు కూడా కలవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయన కలవలేదు. ఎందుకంటే అపాయింట్మెంట్లు వాళ్ళ పని అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ కూర్చోవడం కాదు, కాఫీలు తాగుతూ చిట్ చాట్ చేయడం కాదు. ఈ రాష్ట్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. కేబినెట్ లో ఉన్న మంత్రులంతా మేధావులు అనుకుంటే పొరపాటు. అంటే మీకు అడ్డొస్తున్నానండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఫుట్బాల్ మ్యాచ్ వస్తున్నారు, మళ్ళీ క్రికెట్ వెళ్తున్నారు, తప్ప ఇంత ఫ్రీగా ఎందుకు ఉండలేకపోయారు అప్పట్లో? పోల్చొద్దని నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు ఇప్పుడు మీ ఫీల్డ్ లో ఓకే ఒక 200 మంది యాంకర్స్, మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ ఒక్కరికైనా ఇంకొకరి లాగా ఆ లక్షణాలు ఉన్నాయా? ఎవరి వాళ్ళకే ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ పరిపాలన చేస్తుంది మా ప్రజల కోసం, మన కోసం కాదంటారా? పరిపాలనలో లోపాలు ఉంటే అడగాలి. పరిపాలన లోపాలనే. ఇంకోటి, పంచాయతీరాజ్ సిస్టమ్ ఎందుకు ఉందండి అంటే ఊర్లో ఉన్న ఒక ఎల్ఐ వచ్చి ప్రగతి భవన్కి వచ్చి ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, అది చెప్పడం వల్ల దాన్ని అప్రిషియేట్ చేద్దాం మనం. అంటే ఆడ వార్డు మెంబర్ ఫెయిల్ అయ్యాడు, సర్పంచ్ ఫెయిల్ అయ్యాడు, ఎంపీపీ ఫెయిల్ అయ్యాడు, జిల్లా పరిషత్ టెరిటరీ సభ్యుడు ఫెయిల్ అయ్యాడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఫెయిల్ అయ్యాడు, ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యాడు, ఎంపీ ఫెయిల్ అయ్యాడు. ఇంతమంది ఫెయిల్ అయితే పాలన మంచిదా? అది వాళ్ళందరూ కరెక్ట్గా పరిపాలన చేసినాక వాడు ఎలా ఎందుకు వస్తాడు ప్రగతి భవన్కి? ఓకే. అంటే ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కేసీఆర్. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ ద కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రకాష్ గారు మరి అనలిస్ట్, ప్రముఖ అనలిస్ట్, తన యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి రానున్న కాలంలో రాజకీయ ముఖ చిత్రాలు ఏ విధంగా రంగులు మారుతాయి, ఏ విధంగా మరి పైచేయి సాధిస్తాయి అన్న మరి ఒక ఆలోచన క్రమాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులకు వినిపించడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.